హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. మళ్ళీ మనం చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ కలుస్తున్నాం. మళ్ళీ యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయబోతున్నా. దాదాపు ఇప్పటికీ చాలా మంత్స్ 3-4 మంత్స్ దాకా గ్యాప్ అయితే వచ్చింది మనం వీడియోస్ చేయడంలో. ఇప్పుడైతే మళ్ళీ మనం అయితే వీడియోస్ స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా మామూలుగా ఉండదు, ఇంకా రోజు వీడియోస్ అప్లోడ్ చేయడమే, డైలీ బ్లాగ్స్. ఇవాళ మనం వెళ్తూ మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము వర్క్ కాడికి వెళ్తున్నాం. వర్క్ మన ఒక కాంట్రాక్ట్ వచ్చింది చిన్నది గుడిది, ఆ వర్క్ కాడికి వెళ్తున్నాం. ఈయన మా అన్న బాజీ అన్న. హాయ్ చెప్పన్నా. ఈడు మా తమ్ముడు, రోజు పనికి వచ్చేవాడు. ఇవాళ కొంచెం పని ఉండి ఓసూరు వెళ్తున్నాడు. బస్సు కూడా రెడీగా ఉంది, పిల్లలు ఉన్నారు చూడండి. ఓకే, వర్క్ కాడికి అయితే వెళ్ళి మనం అయితే వీడియో షూట్ చేద్దాం. ఇవాళ నేను బాజీ అన్న, ఈయన నేను ఇద్దరు వర్క్ కాడికి వెళ్తుంది. ఇది మా ఊరి సెంటర్. మా ఊరికి 2 పేర్లు ఉన్నాయి. మా తాతల కాలంలో అయితే ఏకచక్రాపురం అని చెప్పి పిలుచుకునేవారు. ఇప్పుడేమో బెల్లంకొండ అని పిలువబడుతుంది. ప్రజెంట్ అయితే మా ఇంటికి వర్క్కి జస్ట్ 800 మీటర్స్ దూరం. ఇక్కడైతే ఒక గుడి కాంట్రాక్ట్ అయితే ఒప్పుకున్నాను. ఆ గుడి కాడికి అయితే వర్క్కి తీసుకెళ్తున్నాను. నేను బాజీ అన్న ఇద్దరం వెళ్తున్నాం. ఆ గుడి వచ్చేసి ఇదే ఈ గుడి ముత్యాలమ్మ తల్లి గుడి అంటారు. ఇక్కడికి వచ్చి చూస్తే వీళ్ళేమో బండలు అవి వేస్తున్నారు. ఓకే, వాళ్ళ పని వాళ్ళది, మన పని మనది. ఇక్కడ చూస్తే మనకు స్టాండ్లు ఏం లేవు, స్టాండ్లు వెళ్ళి తెచ్చుకోవాలి. మనకైతే బాజీ అన్న అయితే వెయిటింగ్ చేస్తున్నాడు, వెళ్ళి స్టాండ్లు తెచ్చుకోవాలి అర్జెంటుగా. ఇక్కడ మేము స్టాండ్లు తీసుకునేది. స్టాండ్ ఏ స్టాండ్ అయినా 50 రూపాయలు పర్ డే. ఎవరైతే స్టాండ్ అయితే మోస్తుండు, చాలా కష్టపడిపోతుండు. ఈయన మా బాబాయ్, మా బాబాయ్ చుంటి. ఈయన మనకు విద్య నేర్పించింది. స్టార్టింగ్ లో మేము పెయింట్ వర్క్ వెళ్ళింది మా బాబాయ్తోనే. ఈయన మా అన్నయ్య, బుడే అన్న. నేను కడితేనే వాళ్ళు పెయింట్ వేసేది. ఈయన టాపీ మేస్త్రి మా అన్న, బుడే అన్న. ఓకే, హాయ్ చెప్పండి మా బాబాయ్. సారీ, హాయ్ బోల్ భాయ్. హాయ్ గో బాయ్. ఇక్కడికి తీసుకెళ్తున్నా. మొత్తం అయితే స్క్రాపింగ్ చేస్తున్నాం. ఇదంతా కొంచెం చండాలంగా ఉంది, ఊడిపోతుంది చూడండి. ఇదంతా స్క్రాపింగ్ చేసేసి మనం దీని మీద ఒక కోటింగ్ ప్రైమర్ ఎక్కించుకోవాలి. ఇది హీలో JSW వాళ్ళది. దీని కాస్ట్ వచ్చేసి మనకు దాదాపు 12,000 దాకా ఉంది. 11,000కి అలా వచ్చేసింది. అది గైస్, మనం చేసేది వర్క్ అయితే పెయింటింగ్ వర్క్, ఇంటీరియర్ డిజైనింగ్ వర్క్. ఈ 2 వర్క్స్ అయితే మనం చేస్తాం. పెయింటింగ్ వర్క్లో వాల్ పుట్టి పెట్టడం, అన్ని స్ట్రక్చర్స్ పెట్టడం, మళ్ళీ రాయల్ ప్లేట్ డిజైన్స్ చేయడం. ఈ వర్క్ రాదు అని ఏం లేదు, అంత వర్క్ మొత్తం మనం అయితే చేస్తాం, చేపిస్తాం. మన హాల మ్యాన్ పవర్ అయితే ఎక్కువ ఉంది. అది గైస్, మొత్తం అయితే మనం ఏదైనా వర్క్ 1 by 1 చేసుకోవడమే, ఏది మధ్యలో వదిలిపెట్టాం. ఒక వర్క్ స్టార్ట్ చేసామంటే అది కంప్లీట్ అయిపోయేదాకా ఆ వర్క్ మీదే పనిచేస్తాం, వేరే వర్క్ కాడికి అయితే వెళ్ళాం. అది గైస్, ప్రజెంట్ అయితే ఇంటికాడికి వెళ్తున్నా గైస్. అక్కడ పనికాడ కింద వేసుకోవడానికి పట్టా కావాలి మాకు. ఆ పట్టా లేదు, అది మన ఇంట్లో ఉంది. అది తెచ్చుకోవడానికి అయితే ఇంటికి వచ్చా. ఇది మన ఇంటికి వెళ్ళే దారి. ఇంట్లో పట్టా తీసుకొని వర్క్ కాడికి వెళ్ళాలి. మంచినీళ్ళు కూడా తీసుకెళ్ళాలి వాటర్ ప్లాంట్కి వెళ్ళి. ఇంట్లో అయితే తెచ్చేసా. భయన్న కాఫీ తాగి వద్దాం కదా, అలా కాఫీ తాగి వచ్చి చేసుకోవచ్చు సరదాగా వెళ్ళి. చాలా గీరావు కన్నా అంతలోకి. మొత్తం అన్నయ్య అయితే స్క్రాపింగ్ చేసేసిండు, మామూలు చేయాల. ఇంకా అటు ఉంది కొంచెం, అటు కొంచెం ఉంది. వెళ్ళి ప్రైమర్ తెచ్చుకొని ప్రైమర్ అప్లై చేయాలి. అన్నా బాజన్నా, ఇందాక కాఫీ తాగుతుంటే నన్ను అలా చూస్తున్నావు, వీడియోలో చూసుకున్నా. పిచ్చోళ్ళలాగా వీడియో తీస్తున్నాడు, ఏందని చూస్తున్నావా? ఏం లేదమ్మా, యూట్యూబ్ కోసంలే, యూట్యూబ్ వీడియోస్ కోసం.
ఈ గోడలు ఇలా రావడానికి కారణం ఏంటంటే మనకు దీని మీద సున్నం అప్లై చేశారు. సున్నం మీద ఏమో ఎమోషన్ అప్లై చేయడం వల్ల మనకది గోడలు ఇలా పెయింట్ అనేది ఊడిపోతుంది. ఇది చూడండి అంతా ఊడిపోతుంది. దీని కారణం లోపల సున్నం మీద పెయింట్ ఎక్కడం వల్ల ఇలా జరుగుతుంది. టైం వచ్చేసి 11:30 అయింది గాయస్. ఇంకా మనకు వర్క్ అయితే ఈ మొత్తం స్క్రాపింగ్ చేసేసాం. ఇదైతే కొంచెం ఉంది, కొంచెం స్క్రాప్ చేయాలి. ఈ గుడి ఏంటంటే మనం ఈ గుడి మొత్తం వర్క్ ఏం చెప్పలేదు మాకు, జస్ట్ ఈ గుడిది వర్క్ చెప్పింది ఇన్సైడ్ మాత్రమే. ఈ లోపల ఉంది కదా, ఇక్కడ నుంచి ఇటు సైడ్ ఈ గుడి వరకు లోపల వర్క్ చేయమన్నారు. ఈ ఐరన్ డ్రిల్స్ కానీ ఈ ఐరన్ ఉన్నాయి కదా, ఈ ఐరన్ ఏం లేదు, జస్ట్ వాల్స్ కాను సీలింగ్కి ఈ 2 బొమ్మలు ఉన్నాయిగా, ఈ 2 బొమ్మలకి వర్క్ అయితే చేయమన్నారు. ఈ బొమ్మకి వీటి వరకే మనకు వర్క్ చెప్పింది. ఈ మొత్తం రౌండ్ ఒకసారి చూపిస్తాను. ఇదైతే మనం అయితే చేయాల్సిన వర్క్. ఇవన్నీ గోడలకి మనం అయితే డైరెక్ట్ ఎమోషన్ అయితే కలర్ ఎక్కించాలి. ఇది చేతులు చూడండి డస్ట్ ఎలా అయిందో స్క్రాపింగ్ చేసి బాగా అయితే డస్ట్ వర్క్ ఇవాళ. ఈ ద్వారపాలకులు అంట ఈ 2 బొమ్మలకి అయితే ఏమన్నారు. మిగతాదంతా సీలింగ్ కానీ ఈ గోడలకు కానీ వేయాలి. ఈ ఐరన్ డిల్స్ ఉన్నాయి కదా, ఇదంతా ఏం లేదు. ఇది గుడి వచ్చేసి మనం కాంట్రాక్ట్ ఒప్పుకుంది 8,000కి అయితే ఈ కాంట్రాక్ట్ ఒప్పుకున్నాం. ఓన్లీ ఇన్సైడ్ మాత్రమే ఏమన్నారు, బయట పక్క ఏమీ లేదు వర్క్, ఇన్సైడ్ వర్క్ చేయాలి. అది గైస్ కొంచెం స్క్రాపింగ్ చేసేసి మనం అయితే ప్రేమర్ ఎక్కించుకోవాలి. మొత్తం గీరడం అయితే అయిపోయింది గైస్. ఇప్పుడైతే మనం ప్రేమర్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. మొత్తం క్లీన్ చేసేసాం, గీకేసి ఈ రూలర్స్ కొత్తవి ప్రేమర్, ఈ ప్రేమర్ ఇటు మొత్తం అప్లై చేయాలి. ఇది వచ్చేసి గాయస్ మనకు JSW రూలర్. ఇది వచ్చి చాలా బరువు ఉంది, అసలు వర్క్ కూడా చేయలేకపోతున్నాం. ఏమన్నా బాజన్నా రూలర్ ఎలా ఉంది? అది చాలా బరువు ఉంది. అసలు ఈ JSW రూలర్ అయితే తీసుకోవద్దు గైస్. ఇదైతే చాలా వర్క్ చేయడానికి పెయింట్స్ మామూలుగా పెయింట్స్ రావట్లా. ఈ రూలరు అసలు బాగాలా. మనకు ఏషియన్ కానీ చార్మినార్ కానీ ఇవి అయితే రూలర్స్ చాలా అయితే బాగుంటాయి. ఓకే, ఏమేం చేయాలవ్వా నువ్వు? ఈ చెట్లన్నీ పెంచావా? 10 సంవత్సరాల నుంచి చేస్తున్నావా? ఏదో జీతం ఎంత ఇస్తున్నారు? 600 నెలకి జీతం. ఈ గుడి మొత్తం ఊడిసి చెట్లు పెంచినందుకు చాలా తక్కువగా. అబ్బే ఇంత తక్కువ ఇస్తున్నారండి నీకు? అదే అదే అది మరీ దారుణం. 600 ఏంది, మినిమం 3,000 అన్న ఇవ్వాలి కదా రోజుకి 100 కాడికి అయినా. అమ్మో ఇంత దారుణంగా ఉంది మరి. దేవుడా, ఇంత చెట్లు పెంచి ఈ గుడి మొత్తం ఊడ్చినందుకు 600 అంట జీతం. భలే విడ్డూరంగా ఉంది. రోడ్డు కూడా ఉడవాలా? దేవుడా, అమ్మో. మొత్తం సీలింగ్ అయితే ప్రైమర్ అయితే ఎక్కించాం గైస్, చూస్తున్నారు కదా వైట్గా. అదేంటంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడ దాకా స్క్రాపింగ్ చేసామో అక్కడ మాత్రమే మేము ప్రైమర్ అయితే అప్లై చేసాం. నీట్గా ఒక కోటింగ్ అయితే అప్లై చేయాలి. ప్రైమర్ అప్లై చేసాం. ఇంకొంచెం ఉంటే అన్నయ్య అయితే వేయమన్నాను బాజీ అన్నకి. ఆయన మొత్తం ప్రైమర్ వేసుకొని నేను ఇంటికి వెళ్తా అన్నాడు. సరే వెళ్ళన్నా అని చెప్పి అన్నా. ఇంకా నేను అయితే ఊరు వెళ్ళే పని ఉంది, ఊరికి వెళ్ళాలి నేను. అందుకని ఆటో మాట్లాడాలి, చాలా పని ఉంది. ఇక్కడికే టైం 2 అయింది, అందుకని చెప్పి నేను వెళ్తున్నా.
వెళ్ళొస్తా పెద్దమ్మా. రేపు ఉదయాన్నే 8:30కు రా. ఇంటికి వచ్చి నేను ఫ్రెష్ అప్ అయ్యి నేను మా అమ్మ మా మిస్సెస్ ఫుడ్ అయితే తినేసాం. మా నాన్న అయితే డైటింగ్ ఫాలో అవుతున్నాడు. మనమైతే రెడీ అయ్యాం గైస్. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మేము ఆటో ఒకటి మాట్లాడుకున్నాము. ఆటో మా ఫ్రెండ్ వెళ్ళేవాడు, వాడు ఫోన్ చేస్తే ఆటో వేసుకుని వచ్చిండు. ఇక్కడ మా అమ్మ, నేను, మా డాడీ, మా మిస్సెస్ ఎందుకు వెళ్తున్నామంటే ఊరికి ఇది ఈ బట్టల షాప్ అనేది ఇంట్లో పెట్టాం మనం. ఏంది మా మిస్సెస్ కోసం. ఆమె ఖాళీగా ఉంటుంది, నేను జాబ్ చేస్తా అది ఇది అంటే, నువ్వు జాబ్ చేయొద్దు ఏమొద్దులేమ్మా అని చెప్పి ఈ బట్టల షాప్ అయితే మనం ఇంట్లోనే అమ్ముకునేటట్టు బట్టల షాప్ పెట్టించాం. దానికి సరుకు అంటే ఇవన్నీ జనాలు తీసుకొని పక్కన పెట్టారు. ఇవన్నీ తీసుకెళ్ళాయి పార్సిల్స్, ఇవన్నీ శారీస్ పక్కన పెట్టాం. అయితే మాకు మెటీరియల్ తక్కువ ఉంది, కొంచెం మెటీరియల్ తీసుకొద్దాం అని చెప్పేసి శారీస్, ఫాల్స్, లంగాలు, జాకెట్లు ఇలాంటివి తీసుకురావడానికి ఇప్పుడైతే మేము ఊరైతే వెళ్తున్నాం. ఇవన్నీ తీసుకురావాలి. బయలుదేరదామా? చలో జాంగే. తమ్ముడు ఇది వచ్చేసి గైస్ మనకు సూరత్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అని చెప్పేసి కొత్తగా అయితే ఓపెనింగ్ చేశారు. ఇక్కడికి వచ్చి మేము మొత్తం అసలు శారీస్ అన్నీ చూసాం. ఇక్కడ అన్ని నైటీస్ కానీ లేడీస్కి సంబంధించిన అన్ని వస్త్రాలు మనకైతే ఇక్కడ చాలా బాగున్నాయి. ఇక్కడ మేమైతే దాదాపు 5 hours దాకా షాపింగ్ చేసి నైట్ మేము బయలుదేరేసరికి 10 అలా అయింది. నాకైతే వీళ్ళ షాపింగ్ చూసి నాకు మైండ్ పోయింది. అసలు చాలా బాగుంది. ఈ లేడీస్కి అమ్ముకోవడానికి ఓన్లీ హోల్సేల్ మాత్రం ఇక్కడ ఇచ్చేది. 5 hours షాపింగ్ తర్వాత ఫుల్గా ఆకలిస్తుంటే మనం అయితే సుబానీ బిర్యానీ పాయింట్కి అయితే వచ్చేసాం బిర్యానీ తినడానికి. మన ఫ్రెండ్ ఉన్నాడు కదా డ్రైవరు, వాడేమో ముందే తినేసాడు. 8 అలానే తినేస్తుంది, ఆకలి వేస్తుందన్న అని చెప్పి అంటే సరే తినిపోరా అని ముందే తినేసాడు. ఆఖరికి అయితే ఇంటికి వచ్చేసాం గాయస్. ఇదైతే మనం చీరలు ఇవన్నీ తీసుకొచ్చాం, మూటలు మొత్తం అన్నీ సర్దుకుంటున్నారు ఇప్పుడే. ఇప్పటికి టైం వచ్చేసి మాకు దాదాపు 11:30 అలా అవుతుంది. సర్దుకోవాలి ఇల్లు. అది ఆటోలోనే నిద్ర వస్తుంది బాగా. ఓకే గైస్, మళ్ళీ మనం రేపటి వీడియోలో కలుద్దాం. మన వీడియోస్కి ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బై గైస్.